అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి కడుపు నింపడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వికలాంగులు, ఒంటరి మహిళలకి వాళ్ళకి ఆర్థికంగా చేయూతనివ్వడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తూ మరి గత ప్రభుత్వం ఏమో 1000 రూపాయలు 2000 నుంచి 3000 చేస్తామని చెప్పి 2000 రూపాయలనేమో దశల వారీగా పెంచుకుంటూ పోయారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు పెంచుతానన్నాడు. 1000 రూపాయలు పెంచుతానని చెప్పి అది కూడా గత 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలలో కూడా కలిపి గత నెలలో 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఈ రోజు మరి 3000 రూపాయలు 4000 పెంచుతూ ఇవాళ 4000 రూపాయలు ప్రతి పేదవాడికి కడుపులో పట్ల అన్నం తినడానికి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి మనస్ఫూర్తిగా పాతపట్నం నియోజకవర్గం తరఫున, శ్రీకాకుళం జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా వికలాంగులు ఆయన ఏమీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉండే వికలాంగులకి 3000 రూపాయల నుంచి 6000 రూపాయలు చేసిన ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, ఎన్డీఏ మరి కూటమికి దక్కుతుందని తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అక్షరాల ఇంప్లిమెంట్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి లాగా పెంచుకుంటూ పోతామనలేదు. పెంచుతారన్నాడు, పెంచాడు. 7000 రూపాయలు ఖజానాలో రూపాయి లేకపోయినా సరే ఎక్కడ తెచ్చాడో ఏం తెచ్చాడో ఆ ఒకరికే తెలుసు. అటువంటి పరిస్థితుల్లో డబ్బులు లేకపోయినా మరి డబ్బులు తెచ్చి వెత్తాయించి ప్రతి ఒక్కరికి ఈవేళ 1వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి అధికారులకు ఇంప్లిమెంట్ పంచమని చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఉదయం 5 గంటల నుంచి ప్రతి ఇంటింటికి వెళ్లి మా నాయకులు ఉంటే నాయకులు, లేకపోతే వాళ్ళే స్వయంగా అధికారులకి ఆ బాధ్యత అప్పచెప్పి అధికారులే ఇవాళ ప్రతి ఇంటింటికి వెళ్లి ఈరోజు 99% ఈరోజే పూర్తి చేయమని కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఒక్క రోజులోనే 65 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వెనక ఎప్పుడు ఉంటాయని ఈ సందర్భంగా మరొక్కసారి తెలుగుదేశం పార్టీ నిరూపించిందని తెలియజేస్తూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.